మినీ షాదీ మంజిల్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారు మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో 300 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నారు. ఆ గ్రామస్తులు వివాహాలు చేసుకోవడానికి సరైన సదుపాయాలు లేక అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆ గ్రామస్తులు నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారి దృష్టికి తీసుకురాగా వారు సానుకూలంగా స్పందించి ఆ గ్రామ ముస్లిం వాసులకు భరోసా కల్పిస్తూ జనవరి 27, 2025 నాడు స్వయంగా ఆ గ్రామానికి విచ్చేసి మస్జిద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మినీ షాదీ మంజిల్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడు నా అవసరం ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను అని భరోసా కల్పించారు. వారు చెప్పిన మాటలకు ఎంతో సంతోషపడిన ఆ గ్రామవాసులు ముస్లిం పెద్దలు వారిని శాలువాతో సత్కరించి వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ వారికి ఆ గ్రామవాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతా ధన్యవాదాలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి ఉండాలని మనసారా ఆశీర్వదించారు. నిత్యాన్నదాత సుఖీభవ. కంచి పరమేశ్వరరెడ్డి గారు ఈరోజు మన గ్రామం మీద ఎంతో ప్రేమతో వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన గ్రామం తరఫున తెలుపుతున్నాను. ఆయన మన ఊరు సొంత గ్రామం కాబట్టే ఆయన మనసు పెట్టి వచ్చాడు. మొన్న కూడా వచ్చిపోయారు. ఆయన పెద్దలు ఆత్మకూరులో చాలా పేదలకు కూడా చాలా విశిష్ట కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు, మనం భోజనం ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజుకి మన గ్రామాల నుంచి కానీ మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మనకు తెలిసిన రోజుకు 10-15 మంది కూడా పేషెంట్ల ద్వారా పోయి అదొకటి పెద్ద అందరికి కూడా చాలా ఇబ్బందులు తొలగించినట్టు మన ఊరు కాబట్టి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం ఆయన గురించి. ఎందుకంటే ఊరిని కూడా మర్చిపోకుండా ఈ రోజు సేవ చేయడం అనేది చాలా గొప్ప. ఆయన సంస్కారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా గ్రామంలో ఉండే శివాలయానికి కూడా ఆయన దాతృత్వం కూడా వహించినాడు. ఆయన మన గ్రామానికి కూడా చాలా సహాయం చేస్తూ అదేవిధంగా మన ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఆయన అడిగింది తడువుగా గ్రామానికి ఏదో చిన్న ఆయన ద్వారా ఉదారంగా ఒక చిన్న షెడ్ నిర్మించుకుంటుంటే ఆయన వెనక ఒక్క మాట కూడా ఆలోచించకుండా సరే మన సొంత గ్రామం కదా వచ్చి చూస్తానని చెప్పి చూడడం జరిగింది. వెంటనే కూడా రెస్పాన్సిబిలిటీగా 10-15 రోజుల్లోనే మనకు కూడా ఆయన ప్రత్యేకంగా మనకు కేటాయించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఆయన ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలు ఏదైనా సరే మా ద్వారా ఆయనకి ఏదైనా సహాయం కావాల్సి ఉంటే ఏ గంటలైనా కూడా వచ్చేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. मेरे मोहतरम सामान हजरात, मेरे माँ बहनों सबका सलाम अलैकुम करता हुआ आज नज़रम शहीद सरकार के दरगाह के शरीफ जो हजरत के यहाँ छठ बहाने वास्ते कंची परिषद से आए हैं उनके तरफ से यहाँ छठ बहाने का इंतज़ाम हो गया है। हाँ, परमेश्वर रेड्डी आ गए, सब उनकी तरफ से सब यहाँ इंतज़ाम हो गया है। यहाँ उन्होंने वो क्या कर डाले हैं, शासन हो गए हैं। सब माँ बहनों को, हमारे हिंदू मुसलमान सब भाइयों को एक रस्ते जाने का यानी अपने दिल का मोहब्बत रख लेना है। हिंदू क्या, मुसलमान क्या, सिख क्या, सब एक दिल के साथ जाना है। ये नंदवार में हम एक माँ बहना के साथ रहते हैं. తల్లిదండ్రులు మాలుగా ఉంటూనే మనం నందరంలో కానీ ఏ భేదం మాకు రాకుండా సకల చూడవ స్వామి మన నరం శైత దయ మాకాడ ఉండాలా. నందవరం గ్రామం మర్రిపాడు మండలంలో మేము కంచి పరమేశ్వరరెడ్డి దగ్గరికి గంధం పెట్టుకుని పోయినాం. ఆయన దగ్గరికి ఏం మీకు అక్కడ తక్కువ ఏముందని చెప్పారు. మా ముస్లింస్ ఇల్లు 300 ఇల్లులు ఉన్నాయి, షాదీ మంజిల్ అనేది మాకు లేదు, అందుకని మా మీద మీరు దయ ఉంచి చేయాలంటే నేను ఒక రోజు వస్తాను మీ గ్రామానికి వచ్చి ఏం అక్కడ తక్కువ ఉందో ఆ పని నేను ఖచ్చితంగా చేస్తానని ఆయన వచ్చి చూసి సరే ఒక 2 లక్షల రూపాయలు మీరు షాదీ మంజిల్ చేసుకోండి, ఏమైనా ఇంకా తక్కువ పడితే నేను మళ్ళీ దానికి ఏదో ఒకటి రూపంగా మళ్ళీ నేను పూర్తిగా చేసి ఖచ్చితంగా మీ ముస్లింస్కి మొత్తం షాదీ మంజిల్ కోసం నేను రెడీ చేసి ఇస్తాను అని 23వ తేదీ మాత్రం రాలేను, 27వ తేదీ నేను 10 గంటలు మీ గ్రామానికి వచ్చి మీకు అమౌంట్ ఇచ్చిపోతాను, దాంతో చేసుకుంటుండండి, అది ఎంతైనా కానీ దానికి పూర్తి చేసి మీ గ్రామానికి షాదీ మంజిల్కి నేను ఒప్పచెప్తానని చెప్పింది. కాబట్టి ఈ రోజు మాకు వచ్చి అందరికి ముస్లింస్ మొత్తం ఒక దిక్కు కూర్చొని పెట్టి మాట్లాడితే అందరు ఓకే అనిండ్రు. ఈ రోజు దర్గా కాడికి వచ్చి కంచి పరమేశ్వరరెడ్డి మాకు 2 లక్షల రూపాయలు మాకు ఇచ్చిపోయిందయ్యా స్వామి. అయితే మేము చెప్తాను ఇచ్చేసిండు, శివాలయానికి ఇచ్చిండు, దర్గాకి ఇచ్చిండు, మస్జిద్కి ఇచ్చిండు, మళ్ళీ ఒక శవం పెట్టుకునే దానికి ఏందో చెప్తే బాక్స్ అడిగినాం. ఆ బాక్స్ కూడా 1,20,000 అవుతుంది. ఆ బాక్స్ కూడా ఇస్తున్నాడు మాకు. రేపు ఈ మధ్య సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని ఇంకా మేము ప్రార్థిస్తున్నాం స్వామికి, ఆ నజాలం స్వామికి, ఆ దేవుడికి ఇంకా కార్యక్రమాలు చేయాలనే కోరుకుంటున్నాం మేము.